హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాల భూమిని షై సర్కార్ అమ్మ చూస్తుంది కదా. దాని వెనక పెద్ద కుంభకోణమే ఉన్నదట. అంత పెద్ద మోసం దగా కుట్ర ఏమున్నదే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు తెలవాలంటే మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సార్ మాటల ఈనుండ్రి. అయ్యా కార్ పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సారు ఇప్పుడు చెప్పుండ్రి సెంట్రల్ యూనివర్సిటీ భూమి వెనక జరుగుతున్న స్కామ్ ఏందో. ఒకటి, ఎలాంటి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు అని చెప్పి మరి అటవీ శాఖ అనుమతి లేదు, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు, ఇంకా ట్రాన్స్ఫర్ కూడా టైటిల్ది పూర్తిగా కాలేదు. అయినప్పటికీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని వెంటనే ఆగమేఘాల మీద ప్రభావితం చేసి ప్రభుత్వ అధికారులు మరి మిస్లీడ్ చేసినారా, ముఖ్యమంత్రి వాళ్ళని డైరెక్ట్ చేసినారా తెలియదు. మరి ఏమెరక సారు మీకు ఎరకైనా ముచ్చట మంచిగా చెప్పుండ్రి. మరి ఒక భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారు. అంత పెద్ద ఆర్థిక నేరం సీఎం రేవంత్ సార్ ఎట్లా చేసిండు? ఎట్లా చేసినారు ఇది? ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. అబ్బరే కొడుక, అంటే కాంగ్రెస్ పార్టీ కమలం పువ్వు పార్టీ రెండు సాటుగా చేతులు కలిపి ఈ స్కామ్ చేయాలనుకుంటున్నాయా? ఇంకా ఏమేం చేసిండ్రు సారు? ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్, బట్ చేసేది బ్రోకరేజ్. వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు. మరి ఆ బోకర్ బ్యాంకు వాళ్ళు ఏమన్నారు సారు? మీకు ఎఫ్ఆర్బిఎంను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము, మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి. అబ్బా ఎంత పెద్ద స్కెచ్ చేసిర్రు అయ్యా కేటీఆర్ సారు. ఇట్లా మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు కమలం పువ్వు పార్టీ ఎంపీ ఉన్నాడని మీ దగ్గర పక్కా ఆధారాలుంటే మీరు ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మైకుల ముంగట మాట్లాడు ఎందుకు సారు? సీదా పోయి సెంటర్లో ఉండే ఈడీ ఆఫీసర్లను, స్టేట్లో ఉండే సిఐడి ఆఫీసర్లను కలిసి విచారణ చేపియండ్రి. అవిటి మీద కూడా నమ్మకం లేకుంటే దేశంలోనే పెద్ద కోర్టు అయిన సుప్రీంకోర్టుకు పోయి విచారణ చేపించి తెలంగాణను తెర్లు చేయాలని చూసిన సీఎం రేవంత్ సార్ మీద ఆయనతోని సాటుగా సోపది చేసిన బీజేపీ ఎంపీ మీద కేసు పెడితే చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. అట్లా చేయకుండా పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెట్టినట్టు ఇట్లా పొద్దు గడిపితే ఏమొస్తుంది? మీరు ఇట్లా ప్రెస్ మీట్ల మందం చెప్పినట్టే ప్రిపేర్ అయ్యిండ్రా ఎట్లా? అయినా ఏ లీడర్ సుధపూస కాదు, ఏ పార్టీ పత్తిత్తు పనులు చేయది. 10 ఏళ్ళు మీ కారు పార్టీ ఏలువాడిలు ఉన్నప్పుడు మీరు ఏమన్నా తక్కువ చేసిర్రా? ఈ ఫార్ములా రేసు పట్టుకొచ్చి మీరు కూడా బాగానే కమాయించిర్రని కాంగ్రెస్ వాళ్ళు కాకులోనే ఒర్రుతురు. మరి మీ ముచ్చటేంది? కాళేశ్వరం ప్రాజెక్టు కథ కూడా కథలుగా చెప్పుకోబడితిరి. మీ నాయన ఏమన్నా తక్కువ కమాయించిండా? లిక్కర్ దందా పెట్టి మీ తోడబుట్టిన చెల్లె ఏమన్నా తక్కువ కమాయించిందా? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు బుద్ధి ఉన్నట్టు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకంను బర్పుగడ్డలోనే కరగబెట్టుడేనా? ఎటొచ్చి ప్రజల పైసలు ఆగమవుడు తప్పితే ప్రజలకు మీ పాలనతోని ఒరిగింది ఏం లేదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.